శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శివాయ గురువే నమ. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞాన సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు గురువు, కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో బుధుడు శుక్రుడు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు. శని బుధుడు ఇద్దరు వక్రిచున్నారు. ఈ వారం 11 ఆగస్టు 2024 నుండి 17 ఆగస్టు 2024 వరకు వర్తిస్తాయి. గోచార రీత్యా మనం పరిస్థితుల్ని గమనించినట్లయితే సందిగ్ధ స్థితి ఎన్నో సందర్భాలలో ఏర్పడుతుంది. ప్రపంచ దేశాల మధ్యలో పొలిటికల్ అన్రెస్ట్ అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఒప్పందాలకు సంబంధించి కావచ్చు, చేసుకునే అగ్రిమెంట్స్కి సంబంధించి కావచ్చు, మళ్ళీ పునరాలోచనలు చేయడము, మళ్ళీ అవి రిఫ్రెష్ చేసుకునే విధంగా పరిస్థితులు సంభవిస్తాయి. అనుకూలమైన వాతావరణం అందరికీ తక్కువగా ఉంటుంది. ప్రతికూలమైన వాతావరణమే 100కి 60-70% కనిపిస్తున్నది. ఎక్కువ శాతం ఉద్యోగాలు పోవడం, ధనం లేక, ధాన్యం లేక ప్రపంచ దేశాలు ఇక్కట్లు పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ప్రత్యేకించి ప్రకృతి బీభత్సాలు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటాయి. ప్రాణ నష్టానికి కారణమవుతాయి. జల బీభత్సాలు, ప్రకృతి బీభత్సాలు కొనసాగుతాయి, ప్రాణ నష్టానికి కారణమవుతాయి. మనం ఈ సంవత్సరం ఉగాది పంచాంగం శ్రవణం చెప్పుకునేటప్పుడు మాట అనుకున్నాము, ఎక్కువగా ప్రాణ భయం ఎక్కువ ఏర్పడుతుంది, యుద్ధం వస్తుందేమోనని భయపడటము, ప్రాణం పోతుందేమో అన్నటువంటి స్థితిగతులు ఏర్పడటము ఈ సంవత్సరం మనం చూడబోతున్నామని మనం ఆ రోజున తెలుసుకున్నాము. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొన్ని ప్రాంతాలలో ఈ రకమైనటువంటి మార్పులు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో ఏంటో, రేపనేది మనకు ఉందో లేదో అన్న విధంగా కొన్ని దేశాలలో మనుగడ చాలా కష్టమవుతున్న విధంగా సుస్పష్టంగా కనిపిస్తున్నది. మన చేతనైనంత వరకు మనం ధాన్యం ధనం సహాయం చేయగలిగిన వారు ఖచ్చితంగా చెయ్యండి. ఇవేవీ చేయలేని వారు ఈశ్వరుని ప్రార్థించైనా అందరూ బాగుండాలని సంకల్పం చెప్పుకొని మీరు రోజు చేసుకునే పూజలో కాస్తంత టైం కేటాయించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మనం బాగుండాలి, అందరూ బాగుండాలని సంకల్పం చెప్పి చెయ్యండి. తద్వారా ప్రపంచ శాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. శ్రావణ మాసం శివపార్వతులకు, లక్ష్మీనారాయణ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన మాసం. కేవలం శుక్రవారాలు లక్ష్మీదేవి పూజే కాక సోమ మంగళవారాలు శివార్చన, శివాభిషేకము, గౌరీదేవి అమ్మవారికి ప్రత్యేకించి పసుపుతో అభిషేకం చేయగలిగిన లేదా అమ్మవారిని పసుపుతో అర్చించగలిగిన సౌమంగళ్యత్వం అనేది ఉట్టిపడుతుంది. మనకు ఆ రకమైనటువంటి అదృష్ట భాగ్యం అనేది కలుగుతుంది. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు ఎక్కువగా నిలబడడం లేదు. పెళ్లి చేసుకున్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవటము, మానసికంగా ప్రశాంతమైన వాతావరణం లేకపోవడము, సంతోషమైనటువంటి జీవితం ముమ్మాటికి అందరికీ లోపిస్తున్న విధంగా మనకు కనిపిస్తూనే ఉంది. ఎన్నో సమస్యలు ఉన్నాయండి. అంతకు ముందు కూడా మనం ఇప్పుడు అనుభవిస్తున్న దానికన్నా 1,000 రెట్లు ఎక్కువగానే అంతకు ముందు అందరూ అనుభవించారు. కానీ ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండేది. నా భార్య, నేను, నా పిల్లలు బాగున్నాము, నా భర్త, నా కుటుంబం బాగుంది, సంతోషంగా ఉన్నాము, ఉన్న దాంట్లో గడుస్తోంది. ఒక రకమైన సంతృప్తి కావచ్చు, ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కావచ్చు, ఖచ్చితంగా అప్పుడు మునుపటి కుటుంబాలలో ముమ్మాటికి ఉండేది. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాళ్ళది మెయింటైన్ చేయగలిగేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం మాకు సాటిస్ఫాక్షన్ లేదు, మాకు సంతోషం లేదు, మాకేంటో బాలేదు, అప్సెట్ అవుతున్నాము. ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఈ రకమైనటువంటి ఫీలింగ్స్, ఒపీనియన్సే ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఎక్కడో మనం మన కల్చర్ని వదిలేసుకున్నాము. మన ఆచారాలు కావచ్చు, మన పద్ధతులు, ఆలోచనలు కావచ్చు,
మళ్ళీ మనం మార్పులు తీసుకురాగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో మునుపటి ఆహారపు అలవాట్లు ఎలా అయితే మనం మార్చుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలనుకుంటున్నామో, అదే విధంగా కుటుంబ పరిస్థితుల రీత్యా కూడా మనలో మార్పులు మునుపటిలాగా ఉండటం అనేది అవసరం. కాస్తంత ఆలోచించి కుటుంబానికి సంబంధించి టైం కేటాయించండి. అదే విధంగా శివపార్వతుల్ని కొలిచినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అత్యంత అవసరమైనటువంటి అనురాగం, ఆప్యాయత, ప్రేమ అనేది చిగురిస్తుంది. పెళ్ళై 25 ఏళ్ళైనా పట్టుమని సంతోషంగా ఉన్నాము, మేమిద్దరం కలిసి ఉన్నాము, ఆహ్లాదకరంగా అనిపించింది అని ఒక 10 విషయాలు చెప్పలేరు, 10 సందర్భాలు చెప్పలేరు. అక్కడ ఏదో మిస్‌ప్లేస్ అయిందన్న విషయం మనకు అవగతం అయింది కదా! అట్‌లీస్ట్ ఇప్పుడు అది రెక్టిఫై చేసే విధంగా అన్న మన ఆలోచన, ప్రవర్తన మారాలి. సోమ మంగళవారాలలో శివాభిషేకము, శివార్చన, గౌరీదేవి అమ్మవారికి కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన జరిపించండి. అదేవిధంగా శుక్రవారము, శనివారము లక్ష్మీనారాయణ స్వామి వారిని పూజించండి. భార్యాభర్తల్ని విడదీసి పూజించొద్దు, కలిపే పూజించండి. అమ్మవారి అష్టోత్తరం కానీ అష్టకం కానీ చదువుకున్నప్పుడు అయ్యవారి అష్టోత్తరం కూడా ఖచ్చితంగా చదవండి. టైం కేటాయించండి. శ్రద్ధతో మనం చేయగలిగితే మన జీవితాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. మనం సంతోషాన్ని కలిగి ఉంటాము. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. ఆర్థిక లాభాలను అందుకోగలుగుతారు. రుణబాధల నుండి విముక్తి చెందుతారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైన మార్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా చేస్తున్న పనులు తరచుగా మళ్ళీ మళ్ళీ చేయవలసిన పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి. అనుకున్నటువంటి మార్పులు కావచ్చు, ప్రయత్నాలలో ఫలితాలు కావచ్చు, కనపడకపోవచ్చు. నిరాశ చెందే అంశాలే ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూ సంబంధిత విషయాలు, ప్రత్యేకించి తండ్రి తరపు రావాల్సినటువంటి ఆదాయం కావచ్చు, ఆస్తి కావచ్చు, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థిరచరాస్తులకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని నూతన ఒప్పందాలను కుదుర్చుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. సొంతంగా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. చేతిలో సరైన ధనం లేక, అనుకున్న విధంగా సదుపాయాలు లేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. నిత్యం ఏదో ఒక పూజ చేసుకోగలిగితే తద్వారా రాబోయే ఏలినాటి శని ప్రభావం నుంచి కాస్త బయటపడగలుగుతారు. తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకున్న వారవుతారు. ఇది గ్రహించి మెలగండి. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసం నుంచి ఏలినాటి శని ప్రభావం సుస్పష్టంగా కనిపిస్తుంది. మార్పులు ఎన్నో ఏర్పడుతూ ఉంటాయి. దానికి అనుకూలంగా మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయి ఉండగలిగితే బాగుంటుంది. కొత్త రుణాలని తీసుకోవద్దు. కొత్త వ్యవహారాలలో కలగజేసుకోవద్దు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. నూతన స్వగృహానికి సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి. భూముల క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకుంటారు. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు, అనువంశికంగా వచ్చే ఆస్తులలో మీకు రావాల్సినటువంటి వాటాల గురించి మీరు చేసే గట్టి ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. కొంతమంది అండదండలతో మీరు సాధించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా వచ్చే పెద్ద స్థాయి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అధిగమించగలుగుతాము. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. పండ్ల వ్యాపారస్తులకి, కూరగాయల వ్యాపారస్తులకి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో ఉన్న వారికి ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ విషయంలో నిరాశ ఎదురయ్యే అంశాలు తారసపడతాయి.
ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ అనుకూలమైన మార్పులు లేక, ఉద్యోగం లేక సతమతమవుతున్న వారు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశ్వత హోమాన్ని జరిపించండి. ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించే ముందర గణపతి పూజ ఖచ్చితంగా చేయండి. స్వామివారి అభిషేకం చేసుకున్న తర్వాత మాత్రమే ప్రయత్నాలు మొదలుపెట్టండి. చేతికి మహాపాశ్వత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తేడా లేకుండా సహనము ఓర్పు పూర్తి స్థాయిలో నశిస్తాయి. మనం చేస్తున్న పనులకు అడ్డం వస్తున్న వాళ్లను మాత్రం ఉపేక్షించలేని పరిస్థితులు ఏర్పడతాయి. తాడో పేడో తేల్చుకుందాము, మనకి ప్రయోజనాలు దక్కితే సరే ఉంది, మనకు రావాల్సినటువంటివి ఏవైతే రావాలో అవి ఖచ్చితంగా వచ్చి తీరాలి అన్న రకమైనటువంటి తద్భావాన్ని కలిగి ఉంటారు. ఎన్నో సందర్భాలలో ఎన్నో విధాలుగా నష్టపోయాను, ఈ రోజైనా నాకు న్యాయం జరగాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. పాత మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. స్నేహానికి స్వస్తి చెప్పిన వారు తిరిగి మీతో స్నేహాన్ని బంధుత్వాన్ని కోరుకోవడం మీకు ఆశ్చర్యం కలిగించే అంశంగా మారుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు విలువైన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చేయాలనుకున్న పనులలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎవరొకళ్ళ సహాయం తీసుకొని దాన్ని అధిగమించాలన్న ఆలోచనలు ముమ్మాటికి నెరవేరుతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. కార్యానుకూలత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేక సతమతమవుతున్న వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఎన్నో మంచి అంశాలు రావటానికి అవకాశం ఉన్నది. ముమ్మాటికి వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఓర్పు సహనం పూర్తి స్థాయిలో కొంతమంది విషయాలలో నశిస్తుంది. మనం ఎంత బాధపడుతున్నామో కూడా చూసి వాళ్ళు ఏమాత్రం ప్రతిస్పందించడం లేదు, ఇది మంచి పద్ధతి కాదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కొన్ని పోరాటాలు ఉద్యమాలు పిటిషన్లు వేయటం పోలీస్ స్టేషన్కు వెళ్ళటం అనివార్యంగా సంభవిస్తుంది. నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగం లేక సతమతం అవుతున్న వారు ఖచ్చితంగా ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశ్వత హోమాన్ని జరిపించండి. తద్వారా ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలని ఖచ్చితంగా స్వీకరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశ్వత హోమాన్ని జరిపించండి. చేతికి మహాపాశ్వత కంకణాన్ని ధరించండి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మరీ ప్రత్యేకించి వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తులకు సంబంధించి కొన్ని ఆలోచనలు చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగా మారతాయి. నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయాలలో భాగస్వాములతో భేదాభిప్రాయాలు వచ్చే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. విదేశాలలో ఉన్న వారికి అనుకూలమైన మార్పులతో పాటు ప్రతికూలమైన ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది.
వాస్తవానికి ఏదో ఉద్యోగంలో ఇంక్రిమెంట్ ఇవ్వటం, ప్రమోషన్ ఇవ్వటం, ఇచ్చిన దగ్గర నుంచి విపరీతంగా ఇబ్బందులు పెట్టడము, సతాయించడము, మనం మోయలేనటువంటి భారం మన చేత మోయించే విధంగా ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఏదైనా ఆఫర్ యాక్సెప్ట్ చేసే ముందర 1-4 సార్లు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. జల సంబంధమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు. ప్రమాదాలు పొంచున్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. ఎంతకాలంగానో మనం ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తని, ఆ శుభ గడియలను మన దగ్గర దాకా వస్తాయి. వీటిని మనం సద్వినియోగపరుచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఎంతోమంది చెప్పుడు మాటలు, మధ్యవర్తులు మాటలు విని మోసపోవద్దు. ఇవి 100% అవాస్తవాలే ఉంటాయి. ఏదో ఒక విధంగా కుటుంబ కలహాలు పెట్టాలని, మనకొచ్చే ప్రయోజనాలు మనంతట మనమే చేజార్చుకోవాలని ఈ రకమైన అసత్య ప్రచారాలే పుకార్లు చెలరేగుతాయి. అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగం లేక సతమతం అవుతున్న వారు, ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతం కాక అవస్థపడుతున్న వారు శని త్రయోదశి నాడు ఖచ్చితంగా శనీశ్వరుని ఆలయంలో తైలాభిషేకం జరిపించండి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కాలభైరవ పాశుపత హోమం చేయించగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో సుదర్శన పాశుపత హోమాన్ని జరిపించండి. బుధగ్రహ ఆనుకూల్యత, శనిగ్రహ ఆనుకూల్యతతో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఎన్నో రోజులుగా సాధించాలనుకొని సాధించలేక ఉండిపోయినటువంటి అంశాలలో మంచి పురోగతిని అందుకోగలుగుతారు. విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు. శత్రు వినాశనం అనేది సంభవిస్తుంది. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే అందుకోగలుగుతారు. ఆదాయం వచ్చినట్టు కాదు, రానట్టు కాదు, అవకాశం ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు. వడ్డించిన విస్తరి ఎదురుగున్న కళ్ళకు కనిపిస్తున్నప్పటికీ తినలేనటువంటి నిస్సహాయ స్థితిలో కూర్చుండిపోవటం తప్పించి ఏమీ చేయలేకపోతున్నాము అన్న భావోద్వేగాలకు గురవుతారు. ఎన్నో సందర్భాలలో మీకు రావాల్సినటువంటి ఉద్యోగాలు వేరే వాళ్ళు దక్కించుకోవడం నిరాశకు గురి చేసే అంశంగా మారుతుంది. ఆర్థిక పురోగతి రీత్యా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొన్ని స్థలాలను, పొలాలను అమ్మివేసి ఉన్న బాధల్లో నుంచి బయటపడడానికి కొన్ని గట్టి నిర్ణయాలను, దృఢ నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. జల విపత్తులు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ వారం స్త్రీలకు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలు అనుకూలంగా మారతాయి. చేపట్టినటువంటి శుభకార్యాలలో విజయ పతాకం ఎగరవేయగలుగుతారు. అందరినీ ఒక తాటిపైకి నడిపించగలుగుతారు. ఏదో ఒక విధంగా మన శుభకార్యాన్ని నిలబెట్టుకోగలుగుతారు. మనస్పర్ధలు ఎన్ని ఉన్నప్పటికీ ఒక చెవుతో విని ఇంకో చెవుతో వినేసే లక్షణాన్ని కలిగి ఉంటారు. మనకి ఈ రోజున అవసరం ఉంది కాబట్టే కాళ్ళు పట్టుకుంటున్నాము, లేదంటే లేదు. ఈ రకమైనటువంటి ప్రవర్తన అవతల వాళ్ళల్లో ఉండకూడదు. కానీ విపరీత ధోరణి మరింతగా పెరిగింది. కార్యక్రమం అయిన తర్వాత చూసుకుందాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. మీకు అనుకూలంగా ఉండేవారు, మీకు సహకరించేవారు కూడా ఎక్కువగా ఉంటారు. సహాయ సహకారాలని పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరగకపోవచ్చు కానీ ఇతరితర మాధ్యమాల ద్వారా విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు, వాహనాలను కొనుగోలు చేయగలుగుతారు.
బహుమతుల రూపంలో లభిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను క్రమం తప్పకుండా పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో కాలభైరవ పాశుపత హోమాన్ని జరిపించండి. శని యొక్క ప్రతికూల ప్రభావం తొలగి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. దీర్ఘకాలికంగా సతమతమవుతున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. మెడలో కాలభైరవ రూపు ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఎంతో కష్టపడ్డప్పటికీ ప్రయోజనాలు కనిపించట్లేదని బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా సమయస్ఫూర్తితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పడ్డ కష్టానికి ప్రతిఫలాలను ఖచ్చితంగా చూడగలుగుతారు. మనస్పర్ధలు ఇంట్లో ఉన్న వ్యక్తులతోటి తరచుగా ఏర్పడటం అనేది సర్వసాధారణమైన అంశంగా మారుతుంది. ఏదో ఒక విషయంలో ఈ రకమైనటువంటి గొడవలు సర్వసాధారణంగానే ఉన్నాయి. మనం వీటి గురించి ఎక్కువగా ఆలోచించద్దు, టైం స్పెండ్ చేయొద్దు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. వృత్తిపరమైనటువంటి బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఫేక్ ఇన్ఫర్మేషన్ తోటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో, బిజినెస్ లావాదేవీల విషయంలో తప్పులు దొర్లే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. మన వాళ్ళే ఎన్నో ఏళ్లగా చేస్తున్నారు, మన అయిన వాళ్లే కదా, మనం వాళ్ళని నిందిస్తే, వాళ్ళని అనుమానిస్తే మనల్ని మనం అనుమానించుకున్నట్లే. ఈ రకమైనటువంటి అభిప్రాయాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అవన్నీ పక్కన పెట్టండి. వాస్తవాలను గ్రహించండి. మనకి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది, కుటుంబ పురోగతి లేదు, ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. అది ఎక్కడ జరుగుతోందన్నది మనం రెక్టిఫై చేసుకునే విధంగా ఆలోచనలు ఉన్నాయి. అంత మాత్రమే. ఎవరినో కించపరిచినట్టు కాదు, ఎవరినో వేలెత్తి చూపినట్టు కాదు. అంతా బాగుంటే మనకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? బాలేకనే కదా ఏదో జరిగింది. ఈ రకమైనటువంటి మార్పులు, ఇతరితర చెడు ప్రభావాలు సుస్పష్టంగా అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనల్ని మనం నమ్ముకోలేనటువంటి పరిస్థితి కాదు. మనల్నైనా కూడా 1-2 సార్లు పరీక్షించుకుంటేనే మనకి ఫలితాలు బాగుంటాయి. ఇది గ్రహించి మెలగండి. మన తప్పొప్పుల్ని మనం సరిదిద్దుకుంటే మనం ఎదగగలుగుతాము. అదే మన తప్పొప్పుల్ని బయట వాళ్ళు పసిగడితే మనం ఎదగలేము, వాళ్ళు మాత్రమే ఎదుగుతారు. ఈ రకమైన పరిస్థితులు, ఈ రకమైనటువంటి స్థితిగతులు సంభవిస్తాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రం పురోగతి ఏర్పడుతుంది. కొన్ని కార్యక్రమాలలో కొంతమంది సహకరించక ఇబ్బందులు పడతారు. నూతన వ్యాపార విషయ వ్యవహారాలలో మంచి ఫలితాలని సంపాదించుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. శ్రావణ మాసంలో గోపూజ సేవా కార్యక్రమాలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శుక్రగ్రహ ఆనుకూల్యత కూడా అందుకోగలుగుతారు. ఎప్పుడు వీలుంటే అప్పుడు గోమాతను పూజించండి. దానా స్వయంగా మీ చేతులతో తినిపించండి. తద్వారా ఉపయుక్తమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఉద్యోగరీత్యా సతమతమవుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి పనులలో మంచి పురోగతిని సాధించగలుగుతారు.
ప్రత్యర్థులు వేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, చేసే ప్రయత్నాలు కావచ్చు, అన్నీ మీకు అవగతం అవ్వటం, తద్వారా మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. నష్టం వాటిల్లకుండా మీరు తీసుకునే జాగ్రత్తల ద్వారా ప్రయోజనాలను దక్కించుకుంటారు. నూతన వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. స్త్రీ సంబంధిత విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. మాట జారే ప్రమాదం ఉంది. తద్వారా గొడవలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. నూతన వ్యాపార విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం కొత్త పెట్టుబడులకు సంబంధించి నూతన పరిచయాలు, స్నేహాలు, సోషల్ సర్కిల్ పెంచుకునే విధంగా ఆలోచనలు ముమ్మాటికి అనుకూలంగా ఉంటాయి. కాలం సహకరిస్తుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. చేయాలనుకున్న విధి విధానంగా కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది. చేయాలనుకున్న పనులు 10 మార్లు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి తప్పులు దొర్లటము, ఏదో లోపించడము, మళ్ళీ ప్రయత్నించడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. విహార యాత్రలలో అపశృతులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో నలుగురు ఏలినాడు శనితో ఉన్నవారైనా, లేదా రాహు మహర్దశ లేదా రాహు అంతర్దశ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్త తీసుకోండి. రెమెడీ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఏదైతే పెద్ద ప్రమాదం రాబోతోందో మనం రెమెడీ చేసుకోవడం ద్వారా అది తగ్గి చిన్న విషయంగా పోతుంది. కాలు విరిగే దగ్గర కాలు మీద గీతతో పోయేదానికి ఆలోచనలు చెయ్యండి. ఏది జరిగితే అది జరుగుతుందని మూర్ఖంగా మాత్రం ప్రవర్తించద్దు. ఎక్కడ మూర్ఖంగా ప్రవర్తించాలో, ఎక్కడ దృఢంగా మనం నిలబడాలో అక్కడ మాత్రమే దృఢంగా నిలబడండి. ఇతరితర విషయాలలో మాత్రం కాదు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే, ఉద్యోగం లేక సతమతం అవుతున్నట్లయితే శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని ఈ శ్రావణ మాసంలో జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించగలుగుతారు. చేస్తున్న పనులలో తరచుగా ఇబ్బందులు రావటం, ప్రమాదాలు జరగటం, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితికి కారణమవుతుంది. ఎంత పని చేసినప్పటికీ, ఎంతో ప్రయోజనాలని దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ అవన్నీ చేతికి రాక, నోటిదాకా రాక సతమతమయ్యే విధంగా పరిస్థితులు సంభవిస్తాయి. అప్రమత్తంగా ఉండండి. జల విహార యాత్రలు చేయొద్దు. సంతానాన్ని దూర ప్రాంత ప్రయాణాలు చేయనివ్వవద్దు. అవకాశం ఉన్నట్లయితే పోస్ట్పోన్ చేసుకునే ఆలోచనలు ఉపయోగపడతాయి. అనవసరపు ఆలోచనలు, పనులు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. వీటిని అధిగమించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏదో ఆలోచన రావటం, ఆ ఆలోచన అంతటితో వెళ్ళిపోతే బాగుంటుంది, అక్కడి నుంచి ఇంకా ఇంకా వెళ్ళటము, ఇదంతా తిరిగి తిరిగి నిద్రభంగం వాటిల్లటానికి, మనం లేనిపోని అనారోగ్యాలకి కారణమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే ఆదిత్య హృదయాన్ని చదవండి లేదా వినండి. సాయంత్రం వేళ సుందరాకాండ పారాయణ చదవటం కానీ వినటం కానీ చేయగలిగితే ఈ రకమైనటువంటి పరిణామాల నుండి బయటపడగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకోని నూతన అవకాశాలని దక్కించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి మనస్పర్ధల నుంచి బయటపడగలుగుతారు. కార్యానుకూలత ఏర్పడుతుంది. సోషల్ సర్కిల్ పెంచుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్వల్పమైన ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఆ ప్రమాదాలు ఉన్నాయి.
అప్రమత్తంగా ఉండండి. తరచుగా శివాలయంలో అభిషేకం చేయించుకోగలిగితే ఈ రకమైన ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్య విషయంలో, ఆహార నియమాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. సోషల్ మీడియాలో ఉన్న వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వారికి ప్రత్యేకించి అనుకూలమైన కాలం ఏర్పడుతుంది. సొంతంగా ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవడానికి, స్కూల్స్ ప్రారంభించడానికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, సివిల్ కాంట్రాక్ట్ బిజినెస్ లో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మీరు ఊహించినటువంటి విధంగా ధనలాభం అందుకోగలుగుతారు. ఇంత క్రితం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగించే విధంగా మార్పులు చెందుతాయి. మంచి పురోగతిని దక్కించుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకున్న పని అనుకున్నట్టుగా మాత్రం కాకపోవచ్చు. 1-2 రోజుల్లో పని అవుతుందనుకుంటే అవి 4-5 రోజులు సాగే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇందుకు సిద్ధపడి వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలను తొలగించుకునే విధంగా చేసే ప్రయత్నాలు, అనుకునే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ చేతుల మీదుగా జరిపించవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచన మీకు ఏమాత్రం ఉండదు. వీటన్నిటికీ దూరంగా ఉండాలి, వీటి ద్వారా ఏ ప్రయోజనం లేదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. మీ స్థిరాస్తులు లేదా జీవిత భాగస్వామి స్థిరాస్తులకు సంబంధించి అమ్మకాల క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. మంచి లాభాలని అందుకోగలుగుతారు. ఎంతకాలంగానో నిరీక్షిస్తున్నాము, మంచి ధర పలకడం లేదు, పరిస్థితులు అనుకూలంగా లేదు అన్న నేపథ్యంలో నుంచి మంచి మార్పులు ఏర్పడతాయి. అనూహ్యంగా కొన్ని అవకాశాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. కొన్ని అనుకోని సందర్భాలలో కొంతమందితో విపరీతమైనటువంటి విసుగు, విరక్తి, ఆ బంధుత్వాన్ని తెగదెంపులు చేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. పెద్దవాళ్లను సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకోండి. చెప్పుడు మాటలు మాత్రం వినద్దు. అహానికి, అహంభావానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. నెమ్మదించి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. వ్యాపార నిమిత్తం అనుకూలమైన మార్పులు ఉంటాయి. తరచుగా వ్యాపారాలలో నష్టం వస్తున్నప్పుడు లెక్కల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇతరితర సంబంధిత విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక పురోగతి కోసం శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు అష్టమూలిక గుగ్గిలము దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. చేస్తున్న పనులలో
తరచుగా దొర్లుతున్నటువంటి సమస్యలు ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతుంది. అసత్య ప్రచారాలు, అపోహల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకించి ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు, ఫాల్స్ నోటిఫికేషన్లు, ఫేక్ ఇంటర్వ్యూస్ జరిగే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మనకు ఉద్యోగం ఎంతగానో అవసరము. అది అత్యంత అవసరంగా మారినప్పుడు కొన్ని సందర్భాలలో ఎంత తెలివిగల వారైనప్పటికీ కూడా బోల్తా పడే అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి ఇష్యూస్‌లో ఇరుక్కునే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలలో మార్పులు తీసుకొస్తారు. కొన్ని సందర్భాలలో సగం దాకా చేసిన పనులలో మనం ముందడుగు వేయలేక ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్త వినగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించి కొన్ని అనుకోని సంఘటనలు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. మనం చేయగలిగే పని మనం చేయగలిగే విధానంలో మనం చేసుకుంటే బాగుంటుంది. ఇతరుల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడవద్దు. మన సాయశక్తులారా మనం చేసేది మనం చేద్దాము. ఇతరితర ఏవైతే మనం చేయలేమో అవి మాత్రమే ఇతరులకు అప్పగించండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, సేల్స్ మేనేజర్లకి, ఈవెంట్ మేనేజర్లకి కాలం అనుకూలంగా ఉంది. పూల వ్యాపారస్తులకి, పండ్ల వ్యాపారస్తులకి పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి రాగలవు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో మీ పేరు మీద జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందబోతున్నాయి. మీ వ్యక్తిగత విషయాలు, మీ యొక్క వ్యాపార సంబంధిత విషయాలతో అవతల వాళ్ళు చేసే రాయబారాలు, రాజకీయాలు ముమ్మాటికి మీ దృష్టికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. మనతో కొంతకాలం పనిచేయడము, మనం ఎలా ప్రవర్తిస్తాము, ఎలా ఆలోచిస్తాము, ఎలా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాము, ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకొని వాళ్ళు తద్వారా లబ్ధి పొందాలన్న ఆలోచనలు ఈ గల వ్యక్తులందరూ కూడా తారసపడతారు. వీళ్ళకి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముమ్మాటికి అవసరమైనటువంటి అంశము. ఏదో వాళ్ళ బతుకు వాళ్ళది, మన బతుకు మనది, దేవుడు చూసుకుంటాళ్లే, మనం ఏమీ చేయలేము, ఇవన్నీ మనం ఎక్కడ చూడగలుగుతాము, చేయగలుగుతాము, ఈ రకమైనటువంటి ధోరణి మాత్రం మంచి పద్ధతి కాదు. కొన్నిసార్లు తప్పుని ఖండించకపోవడం కూడా చాలా పెద్ద తప్పు అవుతుంది. ఇది గ్రహించి మెలగండి. ఎక్కడైతే మనం ధర్మం తప్పిందనుకుంటామో అక్కడ ఖచ్చితంగా మనం ఎవరినైతే ఆశ్రయించాలో వాళ్ళని ఆశ్రయించాలి. వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతామా లేదా ఇది ఈశ్వర అనుగ్రహం, మనకు సంబంధించిన విషయం కాదు. కానీ ప్రయత్న లోపం లేకుండా మాత్రం మనం ఖచ్చితంగా చెయ్యాలి. ఈ విధంగా మన పక్కనే ఉండి మన విషయాలన్నీ తెలుసుకొని వెన్నుపోటు పొడిచే వాళ్ళ విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. కొన్ని సందర్భాలలో అదుపు తప్పినటువంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. చేయాలనుకున్న కార్యక్రమాలలో తరచుగా ఆటంకాలు ఎదురవటం, అధిగమించలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడవచ్చు. గృహ నిర్మాణ ఆలోచనలు, గృహానికి సంబంధించినటువంటి క్రయ విక్రయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది.
సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి. చేయాలనుకున్న పనులు, చేయవలసినవి ఎన్నో ఉన్నా ఉత్సాహం గాని, ప్రోత్సాహం గాని కనిపించకపోవచ్చు. ప్రతి ఒక్క చిన్న విషయము, పెద్ద విషయము ఏదో పోరాటం చేస్తున్నాము, ఏదో 4 ఏనుగుల్ని లాక్కెళ్తున్నాము, ఈ రకంగానే ఉంటుంది. మనకు కాస్త సహకరించే వాళ్ళు గాని, సహాయం చేసేవాళ్ళు గాని కనిపించకపోవచ్చు. స్వశక్తి మీద ఆధారపడగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. విదేశాలలో ఉన్న వారికి చేదు అనుభవాలు ఎదురవచ్చు. పరిస్థితుల్లో మార్పులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఇంట్లో చికాకులు మరింతగా పెరగటము, పిల్లలు మాట వినకపోవడము, వాళ్ళ ప్రవర్తనలలో మార్పులు మీరెట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేని స్థితికి చేరుకోవడం అనేది సంభవిస్తుంది. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గౌరీ పాశుపత హోమాన్ని జరిపించండి. అమ్మవారి అనుగ్రహంతో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇతరితర సమస్యల నుండి బయటపడగలుగుతారు. రెండో పెళ్లిళ్ళు, విడాకులు, రకరకాల ఆలోచనలు, మనస్పర్ధలు ఎక్కువగా ఉన్నవారు ఈ గౌరీ పాశుపత హోమాన్ని జరిపించుకోవచ్చు. మెడలో పాశుపత డాలర్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది. చేయాల్సిన పనులు ఎక్కువగా ఉంటాయి. చేయగలిగే పరిస్థితులు మాత్రం తక్కువగా ఉంటాయి. ఒక పని చేయాలి, దానికి అందరూ సహకరిస్తే బాగుంటుంది, కానీ ఎవరూ సహకరించరు. పైగా ఎన్నో రకాల చిక్కుముడులు. మనం ఎంత వాపోయినప్పటికీ, ఎంత బాధపడినప్పటికీ మనకి సహకరించే వాళ్ళు కానీ, సహాయం చేసేవాళ్ళు కానీ చాలా అరుదుగా లభించడం అనేది బాధాకరమైన అంశంగా మారుతుంది. మనం బాగున్నప్పుడు 10 మందికి ఇచ్చాము, ఈ రోజున కనీసం నలుగురన్నా మనకి తిరిగివ్వాలి, మనకు అండగా నిలబడాలి. ఈ రకమైనటువంటి భావోద్వేగాలు, ఆలోచనలు కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. పూల వ్యాపారస్తులకి, పండ్ల వ్యాపారస్తులకి, ఈవెంట్ మేనేజర్లకి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు దొర్లే అవకాశం ఉంటుంది. ఫేక్ నోటిఫికేషన్స్, ఫేక్ జాబ్ ఇంటర్వ్యూస్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి స్కామ్లలో ఇరుక్కునే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. తరచుగా వాహనం రిపేరుకు రావటం, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు ప్రయాణం చేసే ముందర శివాలయంలో అభిషేకం చేసుకొని ప్రయాణం ప్రారంభించండి. అనుకూలంగా ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించుకోగలుగుతారు. శుభకార్యాది విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను అందుకోగలుగుతారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎదురవుతున్నటువంటి సమస్యలకు గాను మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సమయస్ఫూర్తి, అవగాహన కొన్ని సందర్భాలలో పూర్తిగా లోపిస్తుంది. అప్రమత్తంగా ఉండండి. శని యొక్క ప్రతికూలమైన ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మన సమర్థత కన్నా మన అసమర్థతే బయట వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. తరచుగా ఏదో ఒక ఫీడ్బ్యాక్ రావటం, క్రిటిసైజెస్ రావడము, మనలో మార్పు అనివార్యంగా పరిణమిస్తుంది. విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి మీలో ఉన్నటువంటి తప్పుల్ని సరిచేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. శని యొక్క వక్రస్థితి ఈ యొక్క కుంభరాశిలో ఉండటం ప్రత్యేకించి కొన్ని అంశాల పట్ల అనుకూలంగా ఉంటుంది. మంచి పరిణామాలకి దారితీస్తుంది. ఎటొచ్చి వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి,
తద్వారా మన జీవితం మెరుగుపడుతుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా కాలభైరవ క్షేత్రంలో లేదా శైవ క్షేత్రంలో కాలభైరవ పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ యొక్క శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. మంచి మార్పులు ఏర్పడతాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేయాలనుకున్న కార్యక్రమాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మిత్రత్వంతో ఎన్నో సందర్భాలలో విజయాన్ని సాధించగలుగుతారు. అనుకూలమైన మార్పులకి ఒక బాట వేసుకోగలుగుతారు. ఎన్నో సందర్భాలలో మనం చేయాలనుకున్న పనులు అర్ధాంతరంగా ఆగిపోవడము, రకరకాల మార్పులు రావటం, తరచూ ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్న వారు ఖచ్చితంగా ఏదైనా శైవ క్షేత్రంలో లేదా కాలభైరవ క్షేత్రంలో కాలభైరవ పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ రకమైనటువంటి ప్రతికూల ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. గ్రహస్థితి రీత్యా లేదా వ్యక్తిగత జాతక రీత్యా ఏవైతే మంచి సంభవించాలో అది ఖచ్చితంగా ఏర్పడుతుంది. తద్వారా రుణబాధల నుంచి బయటపడగలుగుతారు. ఎన్నో సందర్భాలలో మనం చూసినట్లయితే ఒకసారి తీసుకున్న రుణము అంచెలంచెలుగా పెరగటమే తప్పించి దాన్ని తీర్చలేనటువంటి ఒక స్టేజ్కి చేరుకుపోతాము. మనకి తెలియకుండానే ఈ రకమైనటువంటి సిచ్యువేషను ఏర్పడుతుంది. ఈ రకమైన ప్రమాదం కూడా ప్రత్యేకించి మీనరాశి వారికి పొంచి ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు ఎంత వీలైతే అంత ఈ రుణాలను చెల్లించే విధంగా మీ ఆలోచనలు ఉండాలి. కనీసంలో కనీసం కొత్త రుణాలు చేయకుండా మంచి ఆలోచనలు చేయండి. నిపుణులను సంప్రదించండి. మంచి మార్గంలో ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. విదేశాలలో ఉన్న వారికి ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగరీత్యా, ఆరోగ్యరీత్యా చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు ఏర్పడతాయి. అవి మీకు అంతగా నచ్చకపోవచ్చు. నష్టానికి కారణమయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో, వాహన భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. సోషల్ సర్కిల్ పెరుగుతుంది. కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించి ఆహ్వాన పత్రికలను అందుకోవడం, బహుమతులను ఇవ్వటము, తీసుకోవడము, ఈ రకమైనటువంటి ప్రక్రియలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అనవసరమైనటువంటి వాగ్దానాలకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. మీ ఆదాయం ఎంత, మీ స్తోమత ఎంతో చూసుకొని దీనికి తగ్గట్టుగానే మీరు వ్యవహరించండి. ఎవరో ఏదో మనల్ని అనుకుంటారు, మన దగ్గర ఉన్నాయనుకుంటారు కాబట్టి మనం ఉన్నవాళ్ళకి లాగానే మనం ఇవ్వాలి, అప్పైనా పర్వాలేదని హెచ్చులకు పోయి గర్వంతో, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో మాత్రం అప్పులు చెయ్యొద్దు. ఇతరితర ప్రభావాల బారిన పడవద్దు. అనుకూలమైన మార్పులు మాత్రం ఏమీ లేవు. ఒకానొక సందర్భంలో ఒక్క అడుగు పక్కకు వేసినా అది పెడదోవకే వెళుతుంది. ప్రతికూలమైనటువంటి ప్రభావాలలో మీరు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం జరిపించండి. సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.